తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు శుభవార్త. వారికి ఆరోగ్య భద్రత, జీవిత బీమా సదుపాయాన్ని కల్పిస్తూ ప్రభుత్వం 2 కొత్త పథకాలను ప్రకటించింది. సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మెట్రో రైల్ తొలి దశ టేకోవర్, బడ్జెట్ సమావేశాలు, జనగణనలో భాగంగా మే 11 నుంచి ఇళ్ల గణన, ఇలా చాలా అంశాలపై సుదీర్ఘంగా చర్చించి ఆమోదం తెలిపింది రేవంత్ సర్కార్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఆరోగ్య భద్రత, జీవిత బీమా సదుపాయాన్ని కల్పిస్తూ ప్రభుత్వం 2 కొత్త పథకాలను ప్రకటించింది. ఉద్యోగ సంఘాల చిరకాల డిమాండ్ మేరకు ఉద్యోగులకు నగదు రహిత వైద్య సదుపాయం కల్పించడానికి క్యాష్లెస్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అమలు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా 3.56 లక్షల మంది రెగ్యులర్ ఉద్యోగులు, 2.88 లక్షల మంది పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు కలిపి మొత్తం 17.07 లక్షల మందికి ప్రయోజనం లభించనుంది. క్యాష్లెస్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, దీని ద్వారా రాష్ట్రంలో ఉండే 3,56,000 మంది రెగ్యులర్ ఉద్యోగస్తులు, అదే రకంగా 2,88,000 మంది పెన్షనర్స్, వారి కుటుంబ సభ్యులు అందరూ కలిపి 17,07,000 మంది సభ్యులకి సుమారు ₹1 కూడా అదనపు ఛార్జీలు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 652 ఎన్పానల్ అయిన ప్రైవేట్ హాస్పిటల్స్ లో సుమారు 998 డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి డిజిటల్ హెల్త్ ఎంప్లాయీ కార్డు అందించడం జరుగుతుంది. హెచ్ఎండిఏ విస్తరణలో భాగంగా వికారాబాద్ జిల్లాలోని నవాబ్పేట మండలంలోని చిట్టిగూడ, యావపూర్, మోమిన్పేట మండలంలోని టేకులపల్లి, ఎంకతాల గ్రామాల్ని హెచ్ఎండిఏలో విలీనం చేసే ప్రక్రియకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 3,145 కోట్ల జీహెచ్ఎంసీ నిధులతో కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రాం చేపట్టేందుకు ఆమోదం తెలిపింది. తొలి దశ కింద ఉన్న 744 కిలోమీటర్లకు అదనంగా 300 కిలోమీటర్ల రోడ్డును రెండో దశ కింద అభివృద్ధి, నిర్వహణ చేపడతారు. హైదరాబాద్ పరిధిలో 722 కోట్లతో మంజీరా తాగునీటి సరఫరా పథకం తొలి దశ, రెండో దశ పథకాలను, 282 కోట్లతో ఉస్మాన్ సాగర్ తాగునీటి సరఫరా పథకాన్ని ఆధునీకరించాలని కేబినెట్ నిర్ణయించింది. హైదరాబాద్ మెట్రో రైలు తొలిదశ ప్రాజెక్టును నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ నుంచి మార్చి 31లోగా స్వాధీనం చేసుకోవాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. 69 కిలోమీటర్ల తొలిదశ ప్రాజెక్టు స్వాధీనానికి తక్షణమే అవసరమైన చర్యలు ప్రారంభించాలని ఆదేశించింది. అలాగే మెట్రో రెండో దశ విస్తరణ పనుల్ని వేగంగా ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయించింది. బడ్జెట్ సమావేశాలపైన మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించింది. మార్చి 16న సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొదట గవర్నర్ ప్రసంగం ఉండనుంది. 20న బడ్జెట్ ప్రతిపాదనలు సభలో ప్రవేశపెడతారు. 30 వరకు సమావేశాలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇక జనగణన 2027 నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం తొలి విడత జరిగే ఇళ్ల గణనను రాష్ట్రంలో మే 11న ప్రారంభించి జూన్ 9 వరకు చేపట్టేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. హౌస్ లిస్టింగ్కు కేంద్రం నిర్దేశించిన 33 ప్రశ్నల నమూనాను సమావేశంలో సీఎస్ వివరించారు. రాష్ట్రంలో ఎన్యూమరేటర్లతో పాటు నోడల్ ఆఫీసర్లు మొత్తం 89,000 మంది ఉద్యోగులు జనగణన ప్రక్రియలో పాలుపంచుకుంటారు. రెండో దశ జనగణన ప్రక్రియను 2027 ఫిబ్రవరిలో చేపడతారు. కోహెడలో అంతర్జాతీయ పళ్ల మార్కెట్ ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే మహబూబాబాద్ జిల్లా గుమ్మడూరులో జేఎన్టీయూ ఆధ్వర్యంలోని ఇంజనీరింగ్ కాలేజీకి 70 ఎకరాలు, శాతవాహన యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ కాలేజీ నిర్మాణానికి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని ఉమ్మాపూర్లో 36 ఎకరాల కేటాయింపునకు ఆమోదం తెలిపింది తెలంగాణ మంత్రివర్గం.